recent OTT films and series you should miss. ఆవేశం అవైలబుల్ ఆన్ ప్రైమ్. కాలేజ్లో స్టూడెంట్స్ మధ్య జరిగి గొడవలోకి అనుకోకుండా ఒక గ్యాంగ్స్టర్ వస్తే ఏమైతుందనేది స్టోరీ. ఈ మూవీలో రంగా ఇంకా అమ్మన్ క్యారెక్టర్స్ మాత్రం ఒక రేస్ లో క్లిక్ అయినాయనే చెప్పాలి. ఈ బెంగళూరు గ్యాంగ్స్టర్ ఎప్పుడు ఏం చేస్తుందో మనకు తెలియదు. చాలా అన్ప్రెడిక్టబుల్ గా, ఫన్నీగా, అట్ ద సేమ్ టైం డెడ్లీగా ఉండే క్యారెక్టర్ రంగా. రంగా క్యారెక్టర్ లో పాప చేసిన యాక్టింగ్ అయితే పీక్స్. అసలు ఇక్కడ క్యారెక్టర్ నుంచి డిటాచ్ అయ్యి పాప గుర్తొచ్చేలా ఉండదు. ఆవేశం సినిమా మంచి స్క్రీన్ రైటింగ్ అండ్ ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఒక రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యారెక్టర్ లో డెప్త్ మెయింటైన్ చేయడం అనేది చాలా రేర్ విషయం. మాస్ యాక్షన్ తో పాటు నవ్వించే సినిమా, క్రేజీ క్యారెక్టరైజేషన్ తోని ఒక మ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ ఆవేశం. కుదిరితే ఫ్రెండ్స్ చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మూవీ గురించి ఇన్ డెప్త్ రివ్యూ కావాలి అంటే ఐ బటన్ లో మెన్షన్ చేస్తున్నా, చెక్ చేయండి. క్రూ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. అసలు ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండే, అందుకే థియేటర్లో చూడలేదు. కానీ ఓటీటీలో చూసాక మాత్రం ఒక డీసెంట్ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీ మెయిన్ గా ముగ్గురు ఎయిర్ హోస్టెస్ చేసిన అడ్వెంచర్స్ అరౌండ్ తిరుగుతుంది. ఈ సినిమాలో ఉండే క్రైమ్ స్టోరీ బానే ఉంటుంది, కానీ సీన్స్ వైజ్ చూస్తే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. బడ్డీ కామెడీ జనరల్ లో ఫీమేల్ లీడ్ తో చేసిన ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ క్రూ. రైటింగ్ ఇంకా కొంచెం బెటర్ ఉండొచ్చు, కానీ ఈజీ గోయింగ్ క్రైమ్ కామెడీ చూడాలనిపిస్తే చూసేయండి. మంజుమల్ బాయ్స్ అవైలబుల్ ఆన్ హాట్‌స్టార్. ఈ ఇయర్ వచ్చిన బెస్ట్ ఇండియన్ మూవీస్ లో మంజుమల్ బాయ్స్ ఫస్ట్. హై ఎమోషనల్లీ ఫిల్డ్ ఫిలిం. ఇది కొడైకెనాల్ లో నిజంగా జరిగిన ఈవెంట్ ని సినిమా చాలా క్లోజ్ టు రియాలిటీగా చూపించారు. సినిమా చూస్తున్న అంతసేపు నిజంగానే ఆ గుణ కేసులోకి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది మనకి. తక్కువ బడ్జెట్ లో కూడా ఇలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ని బెస్ట్ క్వాలిటీలో తీయొచ్చు అని ప్రూవ్ చేశారు డైరెక్టర్ చిదంబరం అండ్ టీమ్. ఈ సినిమాలో సౌండ్ డిజైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ విజువల్ చాలా నీట్ గా ఉంటాయి. ఆల్రెడీ ఈ సినిమాను చాలా మంది థియేటర్లను చూసుంటారు తెలుగులో రిలీజ్ అయ్యాక, కానీ ఒకవేళ మిస్ అయితే మాత్రం ఇప్పుడు మిస్ కాకండి. బ్లింక్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. తెలుగు వచ్చిన దసరా మూవీలో సపోర్టింగ్ రోల్ చేసిన దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన మూవీ ఇది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని తీసుకొని లిమిటెడ్ బడ్జెట్ లో క్రియేటివ్ గా, ఎమోషనల్ గా తీసిన సినిమా బ్లింక్. ఇందులో కథని డీల్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ ని మనం హాలీవుడ్ లో చాలానే చూసి ఉంటాం, కానీ మన ఇండియన్ కంటెంట్ లో చేసిన ఒక డిఫరెంట్ అటెంప్టే బ్లింక్. ఇందులో ఉన్న ట్విస్ట్లు అయితే మనల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తాయి, కానీ అన్నిటికీ మించి ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది ఈ మూవీ. మ్యాడ్ గౌన్ ఎక్స్ప్రెస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. ఈ బాలీవుడ్ మూవీతో చాలా రోజులు ఈ మూవీ చూశాక ఒక సిల్లీ అండ్ ఫన్నీ అడల్ట్ కామెడీ చూసిన ఫీలింగ్ వచ్చింది థియేటర్లో. అయితే నా చుట్టూ ఉన్న వాళ్ళు, నేను అందరం కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాం. ఈ సినిమా హాలీవుడ్ హ్యాంగ్ ఓవర్ ఇంకా దిల్ చాతా హై రెండు సినిమాల్లో మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. బాగా నవ్విస్తూనే సినిమాలో ఒక హార్ట్ వార్మింగ్ ఎమోషన్ కూడా నడుస్తుంది. స్టోరీ ఏంటంటే ముగ్గురు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి గోవా వెళ్దాం అనుకుంటారు, కానీ కుదరదు. గోవా లాస్ట్ కి ఒక ఏజ్ వచ్చాక ప్లాన్ చేసుకుంటే అది ఎలాంటి అడ్వెంచర్స్ టర్న్ చేసుకుంది అనేది స్టోరీ. కాసేపు సరదాగా నవ్వుకుందాం అనుకుంటే మ్యాడ్ గౌన్ ఎక్స్ప్రెస్ చూసేయండి. ప్రసన్న వదనం అవైలబుల్ అండ్ ఆహా. కాన్సెప్ట్ అండ్ స్టోరీ వైజ్ తోపున్నా కానీ ఎగ్జిక్యూషన్ వైజ్ ఇంకా బెటర్ గా చేస్తే బాగుండు అనిపించే మూవీస్ లో ఇది ఒకటి. ఇందులో ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేశారు. అక్కడక్కడ ప్రెడికేబుల్ ఉంటుంది, క్యారెక్టర్ కూడా అంత స్టాండ్ అవుట్ అవ్వదు. మర్డర్ మిస్టరీ అండ్ పోలీస్ ఇంట్రోగేషన్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు, కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి. ఓటీటీలో ఒకసారి చూడొచ్చు, చూసేయండి. ఆరంభం అవైలబుల్ ఆన్ ఈటీవీ విన్. ఇది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో తీసిన సినిమా. ప్రిజన్ బ్రేక్ గా స్టార్ట్ అయ్యి ఒక సైన్స్ ఫిక్షన్ గా మారుతుంది. నెరేటివ్ వైజ్ పెద్ద సర్ప్రైజింగ్ గా ఏముండదు, కానీ సినిమాటోగ్రఫీ బాగుంటుంది. ఈ సినిమాని థ్రిల్లర్ కంటే సినిమా ఫిక్షన్ డ్రామా అంటే బెటర్. కాన్సెప్ట్ ని, టైం ట్రావెల్ ఆస్పెక్ట్స్ ని కొంచెం బెటర్ గా డీల్ చేసేది ఉంటే బాగుండు. అలా అని సినిమా బాలేదని కాదు, ఒక డిఫరెంట్ మూవీ చూడాలి తెలుగులో అనుకుంటే ఆరంభం చూసేయండి. ఇక ఇంటర్నేషనల్ కంటెంట్ లోకి వస్తే గాడ్జిల్లా -1 అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. స్టోరీ టెల్లింగ్ కి రెస్పెక్ట్ ఇచ్చే మాన్స్టర్ థ్రిల్లర్ చూడాలనుకుంటే దిస్ ఇస్ ద వన్. ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ మూవీలో గాడ్జిల్లాతో పాటు స్టోరీ అండ్ క్యారెక్టర్స్ కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాయి. ఒరిజినల్ గాడ్జిల్లాని క్రియేట్ చేసిన జపానీస్ ఫిల్మ్ మేకర్స్ వాయిసే సినిమాలో మీకు తెలుస్తుంది. ఒక డెడ్లీ అండ్ వెల్ మేడ్ మాన్స్టర్ మూవీ, అస్సలు మిస్ అవ్వకండి. ఆల్ ఆఫ్ అస్ స్ట్రేంజర్స్ అవైలబుల్ ఆన్ హాట్‌స్టార్. డిస్క్లైమర్ ఏంటంటే ఈ సినిమా ఎల్జీబీటీక్యూ ప్రాబ్లం మీద ఫోకస్ చేసి ఉన్న స్టోరీ ఇది. ఇంటిమేసీ అండ్ రొమాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది, సో పిల్లలు మీరు దూరంగా ఉండాలి.
ఈ లిస్ట్లో ఈ సినిమా యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా సెన్సిటివ్ ఉమెన్ ఎమోషన్స్ ని రైటింగ్ అండ్ యాక్షన్ తోని స్క్రీన్ మీదకి తెచ్చారు. సింపుల్ గా చెప్పాలి అంటే చైల్డ్హుడ్ ట్రామా, పెయిన్ఫుల్ ఎమోషన్స్ అండ్ ఉమెన్ రిలేషన్స్ ని పోర్ట్రే చేసేదే ఈ సినిమా. ఉమెన్ డ్రామా అండ్ ఇంటర్నేషనల్ కంటెంట్ తో ఏ ప్రాబ్లం లేని వాళ్ళు పక్కా చూడండి. ది టాటూయిస్ట్ ఆఫ్ ఆస్ట్రిచ్ అవైలబుల్ ఆన్ జియో సినిమాస్. వరల్డ్ వార్ 2లో నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ మీద ఇదే పేరుతో ఒక బుక్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఈ సిరీస్ ని తీశారంట. ఈ సిరీస్ మొత్తం వరల్డ్ వార్ 2లోకి టాటోస్ వేసి ఒక టాటూయిస్ట్ లైఫ్ అరౌండ్ ఉంటుంది. వరల్డ్ 2 టైంలో హోలోకాస్ట్ అని చెప్పి కొన్ని వేల మంది జేస్ ని చంపేశారు. అలాంటి సిచ్యువేషన్ లో ఒక టాటోయిస్ట్ కి ఒక ఫిమేల్ ప్రిజనర్ కి ప్యూర్ లవ్ ఎమోషన్ ఈ సిరీస్ లోని మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ చూసేటప్పుడు చాలా షాకింగ్ గా, హార్ట్ బ్రేకింగ్ గా ఉంటుంది. ఒక బిట్టర్ స్వీట్ ఫీలింగ్ వస్తుంది. ఇదండి ఈ వీక్ మా సజెషన్. ఇందులో మీరు ఆల్రెడీ చూసినవి, మీకు నచ్చినవి ఆర్ మీ సైడ్ నుండి ఏమైనా సజెషన్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్ సజెషన్స్ అని ఒక వీడియో చేస్తాం. థ్యాంక్ యూ.